మావోయిస్ట్ అగ్రనేత చనిపోయిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. దాదాపుగా 2 రోజుల్లోనే 13 మంది చనిపోవడం జరిగింది. అలానే ఇప్పుడు వరకు దాదాపుగా కొంతమంది సంఖ్యలో మావోయిస్టులందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి దానికి గల కారణం ఏంటి? అలాగే అసలు మావోయిస్టులు ఎందుకని లొంగిపోతున్నారు? ఇలా అనేక విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ జంపన్న గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇటీవల కాలంలో అంటే దాదాపుగా వారం రోజులు అవుతుంది మావోయిస్ట్ అగ్రనేత చనిపోవడం అనేది. సో దాన్ని అనుమానంగా కొంతమంది చూస్తూ ఉన్నారు. మీకు నిజంగానే అతని మరణం వెనకాల అనుమానాలు ఉన్నాయంటారా? ఇప్పుడు గత 7 రోజుల నుండి ప్రజలు విస్తృతంగా అనేక మంది రచయితలు, విశ్లేషకులు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది ఏంటంటే ఇది బూటకపు ఎన్కౌంటర్ అనే విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను మొదటి రోజు నుంచి 18వ తారీఖు ఎన్కౌంటర్ జరిగిన వెంటనే కూడా ఏంటంటే నేను మొదటి నుంచి నేను మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఇది నిజమైన ఎన్కౌంటర్ కాదది. అంటే ఎదురెదురుగా గెరిల్లా దళాలు లేదా ఇడుమాతో పాటుగా ఆయుధాలు కలిగి ఉన్న ఒక దళము, ఇటు పోలీసు బలగాలు ఎదురుకాల్పులు చేసుకున్నది కాదది. ఎదురుకాల్పులు అయితే అది మనకు మరొక రకంగా అర్థమయ్యేది. కాబట్టి మనకు మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే ఇడుమ అంటే ఒక బెటాలియన్లో ఉండి ఒక 150-200 మందితో ఉంటారు. లేదనుకుంటే 50 మంది అయినా వాళ్ళు ఏమైనా విడిపోతే 50 మంది అయినా ఉంటారు. అసలు ఏ సంఖ్య చూస్తే ఏంటంటే 6. ఆయుధాలు చూస్తే ఏంటంటే ఆయుధాలు ఏంటంటే ఒక 12 ఒక రివాల్వరు, ఒక పిస్టలు, ఓ వైర్ బిండలు. చాలా అతి సాధారణంగా అంటే బూటకపు ఎన్కౌంటర్ ప్రతిసారి కూడా ఏంటంటే ఇలాంటి ఆయుధాలను పెట్టిందంటే అక్కడ ప్రదర్శిస్తారు అది. కాబట్టి సేమ్ అదే విధంగా ఉన్నది అది. అంటే ఇడుమ లాంటి వాడు ఆయుధాలతో ఉండడు కదా, తర్వాత ఆ సంఖ్యతోటి ఉండడు. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు అది ప్రాంతం అంటే మావోయిస్టు తను తిరిగే ప్రాంతం కాదు అది. తను తిరిగే ప్రాంతం ఎక్కడ? దండకారణ్యము, దక్షిణ బస్తా ప్రాంతం. కానీ ఇప్పుడు జరిగింది ఎక్కడనంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తూర్పుగోదావరి జిల్లా అనేది ఉందో అది ఏఓబీల భాగం, పార్టీకి సంబంధించిన ఏఓబీల భాగము. ఇప్పుడు ఏఓబీలో బట్టి కూడా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు దాదాపు ఏంటంటే గత 6 నెలల క్రితమే వాళ్ళు క్లోజ్ అయిపోయినారు. ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా అయితే గత 20 సంవత్సరాల క్రితమే ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు వదిలేసిరు. ఒకనాడు వాళ్ళు కొనసాగించిన